ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగా ఉందన్న. ఇప్పటికైతే మొన్నే ఒక కేసు అయితే ఆయన దృష్టికి వెళ్ళింది. అంటే పిఠాపురంలో మైనర్ బాలిక మిస్ అయిందని ఒక కేసు తల్లిదండ్రులు అయితే బాగా తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఆయన ముందు పెడితే వెంటనే యాక్షన్ తీసుకుని ఆయన పట్టుకుంటారా వెంటనే యాక్షన్ తీసుకొని ఆయన ఆ కేసు గురించి ఎస్పీ గారిని, కాకినాడ ఎస్పీ గారిని పిలిపించి మరి స్పెషల్గా దీనికోసం ఒక టీం రెడీ చేసి ఆ అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టి తీసుకురావాలని ఆర్డర్ చేశాడు. ఆ ఆర్డర్ ప్రకారంగా ఆమెని ఛేదించి ఈ రోజున హైదరాబాద్లో ఉందని తెలిసి తీసుకెళ్ళి పిఠాపురం నియోజకవర్గంలో అప్పచెప్పడం జరిగింది. ఆ విషయంలో నాకు కనిపించింది ఏంటంటే జనసేన వచ్చిందే దీనికోసం, ప్రజలకు సేవ చేయడం కోసమే, ప్రజల కోసమే ఈ జనసేనని స్థాపించాడు అన్నది క్లియర్గా అర్థమవుతుంది. బాలికల పట్ల ఉన్న మర్యాద, గౌరవం అవన్నీ కూడా మనకి చాలా నీట్గా క్లియర్గా ఆయన పాలనలో కనిపిస్తుంది. కానీ 30 మంది చాలా పోయిన వాళ్ళు ఇంతవరకు తీసుకురాలేదని ఒక 30,000 మంది. గత ప్రభుత్వంలో జరిగిన మిస్టేక్స్ ఏమన్నా ఉంటే వాటన్నింటిని కూడా ఛేదించే ప్రయత్నం చేస్తున్నారో, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న మిస్టేక్స్ని సవరిస్తున్నారు. అర్థమైందా? గత ప్రభుత్వాన్ని ఇప్పుడు తీసుకురాలేం, గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని ఇప్పుడు తీర్చలేం. కాబట్టి కొంచెం కూడా దాని గురించి అవగాహన వచ్చేలాగా జనాలకు చేస్తున్నాడో, చేసే పనుల్లో న్యాయంగా ఉంది, న్యాయబద్ధమైన పరిపాలన ఉంది. పరిపాలన కంటే మించిన ఇంకా న్యాయం ఏం కావాలి? జనాలకు కావాల్సిన న్యాయం జరుగుతుందా లేదా అది చూసుకోవాలి ఫస్ట్. ఓకే, ఇదే ఇష్యూ మీద హోమ్ మినిస్టర్ పదవి నేను తీసుకుంటే వేరేలాగా ఉంటుందని కాంట్రవర్సీగా మాట్లాడారు. దానిపై మీరేమంటారు? అది నిజమే. ఇప్పుడు బాలికల పట్ల అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే మీరు ఎందుకు అలాగా నిమ్మక నీరెత్తినట్టు ఉంటారో, ఎందుకు అలాగా అంటే చెవులు మూసుకొని కూర్చుంటారో, వీటి మీద మీరు స్పందించరా? కేసులు వేయరా? అలాంటి వాళ్ళని తీసుకొచ్చి లాకప్లో వేయరా? దీనికి ఇంత దారుణాలు జరుగుతుంటే మీరు కుల మతాల వ్యత్యాసాలు చూస్తారు ఎందుకు? కులం అవసరమా ఈ టైంలో? వాళ్ళకి న్యాయం జరిగేది ఏదైనా జరిగేలా చేయాలి. కానీ మీరు ఆ పదవిలో ఉండి ఏం తీసుకుంటున్నారు, ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారో మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అని ఆయన ఫైర్ అయ్యాడు. అది న్యాయబద్ధంగానే ఉంది. ఇప్పుడు ఒకవేళ మీరు కనుక సమగ్రంగా పరిపాలన చేయలేకపోతే హోంశాఖలో ఉండి నేను తీసుకోవాల్సి వస్తుంది. నేను తీసుకుంటే మరో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాగా బిహేవ్ చేయవలసి వస్తుంది. అంటే ఆయన మెయిన్ రోల్ ఏంటి? యోగి గారి మెయిన్ రోల్ క్రిమినల్స్ అందరూ కూడా ఏరి పారేస్తాడనమాట. ఆ టైప్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పదవిని తీసుకొని దానికి న్యాయం చేయాలి, అలా చేయగలను నేను ఒకవేళ హోంశాఖలోకి వస్తే అని ఆయన చెప్పడం, ఆమెకి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. అంతేగాని బలవంతంగా నోటుగడు కూడిని లాక్కొని తినేద్దాం అనే ఉద్దేశం అయితే ఆయనకి లేదు. హోంశాఖలోకి నేను వస్తే పరిస్థితులు వేరేగా ఉంటాయి అని చెప్పడమే ఆయన ఉద్దేశం. కానీ ఇక్కడ ఒక పాయింట్ అంటే కూటమి ప్రభుత్వాన్ని టీడీపీ ఉంది కదా, దాన్ని తక్కువ చేసి జనసేనని కొంచెం పాపులర్ చేసుకోవడానికి వాడారు అంటున్నారు కదా. ఇప్పుడు కూటమి అన్నప్పుడు ఒకదాన్ని తక్కువ చేయడం, ఒకదాన్ని ఎక్కువ చేయడం ఏమి ఉండదు అయ్యా. ఇప్పుడు కూటమి ఎప్పుడు కూడా సమగ్రంగా ఉంటుంది అని ఆయనే చెప్పాడు ఆయన నోటితో. కూటమిలో ఎటువంటి విభేదాలు రావు, ఇది ఎప్పటికీ ఫిక్స్గా ఉంటుంది. మేము ఎప్పుడూ కలిసికట్టుగానే పనిచేస్తాం, సమగ్ర నిర్ణయాలే తీసుకుంటాం, ప్రజల పట్ల ఏకీభావంతో ఉంటాం, ఎవరికి ఏ ఆపద వచ్చినా మా ముందు పెడితే దాన్ని సాల్వ్ చేస్తాం అనే ఒక దృఢ సంకల్పంతో ఆయన వచ్చాడు. కాబట్టి ఇలాంటి వ్యత్యాసాలు జనాలు చూస్తారేమో కానీ ఆయన మట్టికి చూడడం, ఆయనకు ఆ ఉద్దేశం కూడా లేదు. ఓకే అండి, ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది, జగన్ గారు రాలేదు, దానిపై మీరేంటారు? ఓకే, జగన్ గారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశం జరుగుతున్నప్పుడు రాలేదు. సంథింగ్ అక్కడ ఎందుకు రాలేదు అంటే, ఇప్పుడు వైనాట్ 175 నుంచి 11కి పరిమితం అయినప్పుడు ఆయనకి రావాలని ఇంట్రెస్ట్ రావాలి కదా ఫస్ట్. ఇప్పుడు అవమాన భారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం అన్నీ గెలుస్తాం అనుకున్నాం, కనీసం డిపాజిట్లు కూడా రాలేదు, 11 సీట్లకే పరిమితం అయ్యాం. కాబట్టి వాళ్ళ ముందు తలెత్తుకొని ఏం కూర్చుంటాం అనే ఉద్దేశం చాలా క్లియర్గా కనబడుతుంది అక్కడ. అంతేగాని ఎవరి మీదో ఉద్దేశపూర్వకమైన పగల ఆయనకి లేవు, ఈయన పిలిపించి ఆయన అవమానించాలనే ఉద్దేశం వీళ్ళకి లేదు. కాబట్టి అక్కడ ఏంటంటే అవమాన భారాన్ని మనం మొయ్యలేము. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చొని అందరూ ర్యాగింగ్ చేసినట్టుగా మనల్ని ఈ 11 మంది మీద బాణాలు వేస్తూ ఉంటే అవి తట్టుకునే శక్తి నాకు లేదని సైలెంట్గా ఉన్నాడని చెప్పాలి. పార్టీ అధ్యక్షుడిగా, ఒక నాయకుడిగా ఏదొచ్చినా ఎదుర్కొనే ధైర్యం అయితే ఉండాలి కదా. ఉండాలి. ప్రజల్లో తిరుగుతున్నారు కదా. ఇప్పుడు ప్రజానేతగా ఆయన ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ లీడింగ్ పార్టీని లీడ్ చేసి ఒక్కసారిగా చాలా డౌన్ఫాల్కి వచ్చేసారన్నమాట. డౌన్ఫాల్కి వచ్చేసినప్పుడు ఒక్కసారిగా పుంజుకోలేడు, ఆ అవమానాన్ని తట్టుకోలేడు అన్నమాట. తట్టుకోలేక ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఆయన రాకపోవడానికి మెయిన్ ఉద్దేశం అదే.
ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఎలా మొహం చాటేసుకుని కూర్చోవాలి, వాళ్ళందరూ కూడా మన మీద పడి విరుచుకుపడతారో, వాళ్ళ మాటలకు సమాధానం చెప్పలేము. అసలు మనం అనుకున్నది వేరు, లెక్క వేరే అయ్యింది. ఇక్కడ ఆయన లెక్కలు పెరిగినాయి, ఆయన లెక్కల మీద మన మీద ఉపయోగిస్తాడు ఆ లెక్కలన్నీ. ఆ లెక్కలకు మనం సమాధానం చెప్పలేము అన్నట్టుగా నాకైతే అక్కడ భావన, ఆయన భావన. ఒక క్వశ్చన్ బ్రో, ఇప్పుడు అసెంబ్లీ సెషన్లో ప్రతి క్వశ్చన్ గత ప్రభుత్వం చేసింది, గత ప్రభుత్వం ఇలా చేసింది అలా చేసింది, కానీ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏదైతుందో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళు ప్రాపర్గా చెప్పలేకపోతున్నారు. దాని మీద అంటే వాళ్ళు చేయలేక పోయిన గవర్నమెంట్ కప్పిపుచ్చుకోవడానికి అలా చేస్తున్నారు. గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఎన్ని రోజులు అయింది? ఎగ్జాక్ట్గా 4 months అయింది. 4 monthsలోనే నీకు అన్ని పనుల గురించి, అన్ని అవగాహనల గురించి వచ్చేయాలి. ఇదేంటంటే మన పీపుల్ మైండ్, ఇది ప్రజల్లో ఉన్న భావోద్వేగాలు అన్నమాట. ఏదో అన్నట్టుగా సామెత ఉంది చూడండి, పెళ్లి చేసుకోగానే పిల్లోడు పుట్టడయ్యా, కొంచెం టైం పడుతుంది, దేనికైనా ఒక టైం ఉంటుంది. అర్థమైందా? పరిపాలన మొదలెట్టింది మొన్నైనయ్యా, అదంతా కూడా సమగ్రంగా పరిపాలించాలి, జనాల్లోకి వెళ్ళాలి, జనాలు అసలు ఆ పల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. అవన్నీ స్టడీ చేయడానికి చాలా టైం పడుతుంది. మినిమం 1.5 ఇయర్ పడుతుంది. కాబట్టి ఇంకా 4 months అయింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఆయన పరిపాలన ఎలా సాగిస్తున్నాడో ముందు చూడాలి. ఇప్పుడు ఏదైనా సరే తప్పును తప్పుగానే, ఒప్పును ఒప్పుగానే పరిగణనలోకి తీసుకోవాలి ఎవరైనా సరే. ప్రజలు బాగా అప్డేట్ అయ్యారు, దాని గురించి వాళ్ళకు కూడా తెలుసు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందని. సరే బాయ్.